బ్రదర్, నా జీవితంలో దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడో ఆశగా ఎదురు చూస్తున్నాను. మరి ఆ అద్భుతాన్ని పొందుకోవటానికి ఏం చేస్తున్నారు? ఏముంది, అద్భుతం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాను. ఓ మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఓ వ్యక్తిని ఒక 5,000 అప్పుగా ఇవ్వమని చెప్పి ప్రాధేయపడుతున్నారు. అతను ఏమాత్రం వినిపించుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఊహించుకోండి. అది అన్న ఒక 5,000 అప్పు ఉంటే అన్న ప్లీజ్ అన్న 5,000 అన్న. అమ్మో, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బ్రదర్. కదా, ఇప్పుడు అదే వ్యక్తి దగ్గర మీరు చక్కగా పనిచేశారు. ఆ వ్యక్తిని మీరు జీతం అడుగుతున్నారు. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది సార్ మీ పని అయిపోయింది, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. బాగుందన్నా. దేవుడు మనల్ని అడుక్కునే వాళ్ళుగా చూడాలి అని అనుకోవట్లేదు, అర్హత కలిగిన వారసులుగా చూడాలి అని అనుకుంటున్నారు. పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ అద్భుతాన్ని అయితే దేవుని దగ్గర ఆశిస్తున్నామో ఆ అద్భుతాన్ని పొందుకునేటువంటి అర్హతలోకి రావటానికి మనం పోరాడితే ఆ అద్భుతాన్ని ఆయన ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తారు.